వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ పదవి దూరం కానుంది. వైసీపీ మేయర్ గోలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి నేతలు సిద్ధమయ్యారు. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి సభ్యులు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు కూటమి నేతలు పీలా శ్రీనివాసరావు, వెలగపూడి, గణబాబు, గండిబాబ్జీ మరికొంతమంది నేతలు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవలే వైసీపీకి చెందిన 6 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 4 ఏళ్ల పాటు మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టకూడదన్న చట్టం అమల్లో ఉండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు అవిశ్వాసం పెట్టలేదు. మార్చి 18తో 4 ఏళ్ల కాలపరిమితి పూర్తవడంతో మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. జీవీఎంసీ పరిపాలన సక్రమంగా సాగాలంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాబ్జీ. భవిష్యత్తులో ప్రాజెక్టుల అభివృద్ధి జరగాలంటే కార్పొరేషన్ కూటమి చేతుల్లో ఉండాలన్నారు. అవిశ్వాసం రూల్స్ ప్రకారం 10 నుంచి 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు పెట్టే అవిశ్వాస తీర్మానం అధికారం కోసం కాదన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. వైసీపీ హయాంలో పక్షపాత వైఖరితో జరిగిన విధానాన్ని అరికట్టడానికి ఈ అవిశ్వాస తీర్మానం అన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకే ఈ అవిశ్వాస తీర్మానం అన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి త్వరలోనే ఈ అవిశ్వాసం మేము నెగ్గుతామనే నమ్మకంతో ఈవేళ అవిశ్వాస తీర్మానానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేయాలి అంటే ఏ అడ్డంకులు లేకుండా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే, ఒక పార్టీ కిందనే ఉంటే రాబోయే అభివృద్ధి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. త్వరితగతిన అనుకున్న టైం బాండ్లు పూర్తి కావాలన్నా, ఒక నిర్ణయం మీద వెళ్ళాలన్న ఒక మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామా చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. జీవీఎంసీలో 98 స్థానాలుండగా వైసీపీ 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీలో చేరటంతో వైసీపీ బలం పడిపోయింది. మేయర్కు 4 ఏళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.